శ్మశానం చేసి పడేస్తా అంటున్నాడు. మీకు గుళ్ళుగా ఉన్నా శ్మశానంగా ఉన్నా? గుళ్ళు అయితే ఇటైన ఓటు నెంబర్ 1. శ్మశానం కావాలంటే అటు ఇటు ఎటని వేసుకోరు, ఎటు అని వేసుకోరు. గడ గుడి కూల్చిరక, ముత్యాలమ్మ గుడి కూల్చిరక, పెద్దమ్మ గుడి కూల్చిరక, ఇప్పుడు గెలిపిరక పెద్దమ్మ గుడికి పక్కా ప్రారంభోత్సవం చేస్తాము. అయోధ్య నుంచి అర్చకులను పట్టుకొస్తా, అయోధ్య నుంచి అర్చకులను పట్టుకొస్తా పెద్దమ్మ గుడికి. అయోధ్య నుంచి అర్చకులను పట్టుకొచ్చడం కాదు, అవసరం వస్తే అమిత్ షా గారిని పిలిపించి పెద్దమ్మ గుడికి కొబ్బరికాయలు కొట్టిస్తా. మరి ఈ గుళ్ళు అట్టలేమక్క. ఇలా ఆడ కూల్చి ముత్యాలమ్మ గుడి కూల్చే పెద్దమ్మ గుడి కూల్స్తే ఇవాళ మీరు కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించారు అనుకో, ఏం చెప్తుంది? ఇలా గోదావరి కన్నా 40 గుళ్ళక మీ నమ్మురన్నా. నిన్న 40 మైసమ్మ గుళ్ళు కాంగ్రెస్ వాడు కూల్చేసాడు. 40 మైసమ్మ గుళ్ళు రాత్రి కూల్చాడక్క. ఇలా వార్నింగ్ ఇచ్చిన అధికారులతో మాట్లాడినా, ఏ ఖబర్దార్, ఎవడైతే మైసమ్మ గుళ్ళను కూల్చిండో వెంటనే కట్టాల 2 రోజుల లోపల పచ్చి కట్టకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత గోదావరి కడికి నేనే వస్తా, ప్రతి ప్లేస్ లో కొబ్బరికాయ కొడతా, గుళ్ళని నేను కట్టిస్తా అని చెప్పి ఇవాళ వారిని ఇచ్చినాక. ఇలా గుళ్ళు కట్టించడం మేమక్క, శ్మశానాలు కట్టించడం వాళ్ళు. మరి హిందూ శ్మశాన వాటికలో నీళ్ళు మనం చచ్చిపోతే ఎడగాలేయాలి, కాలేద్దామా అంటే ప్లేస్ లేదా, ప్లేస్ ఉంటే దాని నీళ్ళు ఉంటే దాని కరెంట్ లేదా. ఇలా మన గురించి పట్టించుకోరక్క. ఇలా తురుకోలు కొట్టాట. ఇలా ముఖ్యమంత్రి అంటున్నాడు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అట. మరి ఇక్కడ హిందువులు ఒక్కసారి గుండె మీద చేసుకుంది కానీ నేను చెప్తున్నాక, తప్పిపోయి కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ అరే వాడు మీ అందరు చంపుతాడక్క. 15 నిమిషాలు సమయం ఇస్తే మీ అందరు చంపుతాడు. మేము పాటు తెలుసా మీకు? 15 నిమిషాలు సమయం ఇస్తే చంపుతానని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళు సంకలేసుకొని తిరిగి వాని కోసం వీళ్ళ కోసం ప్రయత్నం ఓట్ల కోసం తిరుగుతుంటే ఎట్లా ఓట్లేస్తారు కాదు. తప్పుపై కాంగ్రెస్ వాడు గెలిచిందనుకో తుర్కోల ఓట్లతోని గెలిస్తే ఇక్కడ పార్కులన్నీ కూడా కబ్రస్థాన్లు అవుతాయి, మసీదులు అవుతాయి, దర్గాలు అవుతాయి. పార్కులని మీ బక్రీద్ పండుగ వస్తే మీ గల్లీలన్నీ కూడా రక్తపు టేర్లు వాళ్తాయి. మీరు వినాయక చవితి వేసుకోరారు, దసరా వేసుకోరారు, దీపావళి వేసుకోరారు, హనుమాన్ యాత్ర చేసుకొని ఎరుమని, శివాజీ మహారాజ్ జయంతి చేసుకొని ఎరుమని మిమ్మల్ని బొట్టు పెట్టుకుంటే ఈ ఏరియాలో తిరగనియరక. అరే మొల్దారం ఉందన్న మనకు, మొల్దారం లేనంటే గంత ఆవేశం ఉంటే మొల్దారం కట్టుకున్నాం మనకెంత ఆవేశం ఉండాలన్నా. బొట్టు లేనోడికి ఎంత ఆవేశం ఉంటే నా తల్లులంతా అమ్మవారులన్నా, దుర్గమ్మన్న, లక్ష్మమ్మన్న, సరస్వతి అమ్మన్న మన అమ్మవార్ల స్వరూపమేనా. మన మహిళలు దట్టుకుంటే 2 చేతులకు గాజులను పొట్ట శబ్దం చేస్తే ఒక్కొక్కని కాంగ్రెస్ అని బీఆర్ఎస్ అని ఎంఐఎంని చెవులకెళ్ళి ఆ గాజుల శబ్దం భరించలేక చెవులకెళ్ళి రక్తం కారి సావాలన్నా ఒక్కొక్కరు. గట్లా ఉండాలన్న ఆవేశం. హిందూ అంటే కాదన్నా, మీ లోపల హిందూ పౌరుషం ఉండాలి. ఈ జూబ్లీస్ లో టోపీలు పెట్టే రాజ్యం రావన్నా, బట్టు కట్టుకొని నేను హిందువును అని గల్లా ఎగిరేసుకొని తిరిగే రాజ్యం రావన్నా. ఒక్కసారి ఆలోచించన్నా. తప్పలు కొరత కాదక్క, నవ్వుతా కాదక్క. 11వ తారీఖు మీ పౌరుషం చూపట్టడక్క. బతకలేమక్క మనం. తురుకోల రాజ్యం రావనటక్క, తురుకోల రాజ్యం చేస్తారట. ఇలా మనమేడ బతకాలను ఒక్కసారి వచ్చండి. వాళ్ళవి ఉన్నాయి 1,00,000 ఓట్ల కావాలి అన్న, 1,00,000 ఓట్లన్నా వాళ్ళ ఓట్ల కోసం బిచ్చ బతుకన్న ఉన్నది. మసీదుల పాటు పోతున్నా నీ బాంచం, నీ దండం పెడతా, నీ కాలు మొత్తం మాకు ఓటేయండి అంటున్నా. బీఆర్ఎస్ కాంగ్రెస్ శాస్త్రంగా నమస్కారం చేస్తున్నా. ఇఫ్తార్ విందులు పడుతున్నా. ఎప్పుడైనా మీ బస్తులకు వచ్చి హిందువులారా ఓటేని అంటారు అన్న. ఇటుపక్క అటుపక్క మౌలానం పట్టుకొని తిరుగుతారు కాంగ్రెస్. మరి ఒక్కసారన్నా ఇటుపక్క స్వామీజీని పట్టుకొని తిరిగేద్దాము. ఇలా కాంగ్రెస్ లేదన్నా.
సిగ్గు లేకుండా మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తి పడుతుంటే భవిష్యత్తులో మీ రాజ్యం మీ బతుకులు ఏమైతాయో ఒక్కసారి ఉంచండి. ఇచ్చినక్క నిన్న బోరమండలు ఇచ్చినక్క తురుకోలేక అందరికీ పైసలు ఇచ్చారు. 20,000 10,000 20,000 10,000 మీ ఓట్లు వద్దన్నప్పుడు మీరు ఎందుకు వేయాలి ఓట్లు? ఎప్పుడు ఇవాళ బీఆర్ఎస్ వచ్చిండు ఒక మాగంటి సునీతక్క అక్క ఎవరికన్నా ఒక్కటే ఆయన రాంగయ్య ఇములక్క ఇది రాంగ వాళ్ళ భార్య వచ్చింది. ఎవరు? మాగంటి గోపీనాథ్ భార్య వచ్చి మీద ఎవడు వేసిందక్క. ఇప్పుడక్క తల్లి వేసిందన్న భార్య వేసిందన్న వాళ్ళ కొడుకు వేసిరక్క. అన్నా నేను భార్యనన్నా. అంకుల్ నేను మాగంటి గోపీనాథ్ కొడుకుని. అంకుల్ నాన్న నేను మాగంటి గోపీనాథ్ తల్లిని. నేను మాగంటి గోపీనాథ్ చచ్చిపోయేటప్పుడు మాకు చూపట్లే, హాస్పిటల్ కూడా చూపట్లే. ఇవాళ నన్ను భార్య కాదంటున్నారు, నన్ను కొడుకు కాదంటున్నారు, నన్ను తల్లి కాదంటున్నారు. అక్క ఎవరికైనా 2 భార్యలు ఉంటారు కావచ్చు, 4 కొడుకుంటారు కావచ్చు, కానీ తల్లి ఒక్కతే ఉంటుంది అక్క. ఆ తల్లి ఏడుస్తుంటే ఇవాళ ఎంత బాధ అనిపించింది అక్క. ఇవాళ మాగంటి సునీతక్కకు 2 ఓటర్ ఐడి కార్డులు ఉంటాయి, 2 ఓటర్ ఐడి కార్డులు ఉంటాయి, 2 అఫిడవిట్ సమర్పిస్తుంది. ఒక్కదానేమో 10th పాస్ అయినా అంటది, ఒక్కరేమో 10th రాజాలని అంటది. 2 సభ్యులు 2 అఫిడవిట్ సమర్పిస్తుంది. ఇవాళ దీని గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి సారు ఆ మాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్తులు మొత్తం ఈ టీఆర్ఎస్ దొబ్బిపోతున్నాను నేనంటే మా ముఖ్యమంత్రి సార్ అంటే బండి సంజయ్ నువ్వు కాంప్లైంట్ పంపు, నేను యాక్షన్ తీసుకోండి, నేను కాంప్లైంట్ చేయాలంట. నువ్వు ముఖ్యమంత్రివి, నీ చెట్ల పోలీసులు ఉంటారు. ఆ మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అన్యాయం జరుగుతున్నది. నువ్వు పోయి పట్టుకొచ్చి లోపడేసి ఈ పంట మళ్ళీ న్యాయం చేస్తావా? బండి సంజయ్ కాంప్లైంట్ ఇవ్వాలట. సరే కాంప్లైంట్ ఇయ్యలేదు అంటే వాళ్ళ కొడుకు 2 నెలల రేవంత్ రెడ్డి సార్ ఇక మాగంటి గోపీనాథ్ కొడుకు తారక్ నెల రోజుల క్రితమే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ ఇచ్చిండు, సైబరాబాద్ లో కాంప్లైంట్ ఇచ్చాడు, సైబర్ టైంలో కాంప్లైంట్ ఇచ్చాడు. కాంప్లైంట్ ఇచ్చి నెల రోజుల ఇంతవరకు దీని మీద విచారణ జరగలేదు. నీకు కాంప్లైంట్ కావాలంటున్నావు కదా, కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. నీ దగ్గర ఇంటెలిజెన్స్ లేకుంటే, నీకు సమాచారం లేకుంటే కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. 2 ఓటర్ల ఐడి కార్డులు నా దగ్గర ఉన్నాయి. నీకు పౌరుషం ఉంటే, నీకు రేషం ఉంటే, నీకు రోషం ఉంటే, నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అని నువ్వు భావిస్తే వెంటనే మాగంటి గోపీనాథ్ అసలు కుటుంబానికి నువ్వు న్యాయం చేయాలి. ఎంత బాగా అనిపిస్తాక అసలు భార్య పక్క వేయండక్క, ఆమె ఏడ్చిందక్క. నన్ను సత్పరం చెప్తున్నారు సార్, నాకు మెంటల్ టార్చర్ అవుతుంది సార్. నాకు 1998లో జనకు పెళ్ళైంది సార్. నా కొడుకు అమెరికా ఉంటాడు సార్, మేము రోజు కలిసి ఉంటాం సార్. ఇలా నన్ను పక్కన పెట్టి ఇలా నన్ను భార్య కాదంటుడు సార్. నా కొడుకు పెళ్ళెట్లా కావాలి సార్? నా కొడుకు తండ్రి అని అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి సార్? నేనే భార్యను సార్. నా మాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్ల కోసం ఇలా దొంగ నాటకాలు ఆడుతుంది సార్ చెప్పి ఆ భార్య ఇప్పటికి ఏడ్చిందమ్మా. ఎప్పుడో పెళ్ళైందమ్మా, పైసలు ఎప్పుడు పైసలు ఇస్తున్న పాపం గోపీనాథ్ భార్య. ఇలా ఈమెను పట్టుకొచ్చి బీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇచ్చి ఏస్తా కొద్దీ నేను ఆడవాళ్ళకి కించపరుస్తున్నాక. కానీ జరిగింది ఆడవకు అన్యాయం జరిగింది, ఒక కన్న తల్లికి అన్యాయం జరిగింది. చచ్చిపోయే ముందు కన్న తల్లికి కొడుకును గిన్ని సంవత్సరాలు కని పెంచిన కొడుకు చూపెట్టకుండా బాధ ఉంటుందా ఉండదక్క. ఆ తల్లి కుమిలి చచ్చిపోతుందక్క. ఇలా మీద వేస్తే బాధ అనిపిస్తుందట. ఈ గోపీనాథ్ ఆస్తి పాస్త కోసం ఇటు కేసీఆర్ కొడుకు ఈ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ గోపీనాథ్ ఆస్తులను దొబ్బిపోవడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నారక్క. దయచేసి ఆలోచించండి వాళ్ళు. కాబట్టి దయచేసి షేక్పేట ఇది షేక్ కావాలి. ఎప్పుడు మీకన్నాగా మేముంటామక్క. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు రారు, 10 సంవత్సరాలు దోసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాల నుంచి లాభపత్తలేదు, ఎవడు వస్తలేడు. రేపు మీకు సమస్య వస్తే వచ్చేది మేము, మీకు ఇబ్బందులు వస్తే వచ్చి కొట్లాడేది మేము. మా మీద కేసు ఉన్నాక మేము దెబ్బలు తిన్నాం, జైల్లోకి పోయినాం, రౌడీ షీట్లు ఓపెన్ చేసిరు మా మీద. ఇన్ని దెబ్బలు తిన్నా ఇవాళ మీకోసం మేము కొట్లాడుతున్నాం అక్క. మీకోసం మేము కొట్లాడుతుంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు వచ్చి హిందువులందరూ బీజేపీకి ఓటేస్తున్నారు కాబట్టి ఇవాళ తిరుపతిలో ఓట్ల కోసం కొట్లాడుతున్నారు. కాబట్టి నేను అడుగుతున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో తుర్కాయన అని చెప్పుకుంటాడు, క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు.
కానీ హిందూ హిందూ అని చెప్పుకుంటే మతతత్వవాది అంటున్నారు అక్కడ నన్ను చెప్పుకోవాలేదా నేను చెప్పిన బిడ్డ హిందూ హిందూ అని చెప్పుకుంటే మతతత్వం అయితే మతతత్వవాది అని బోర్డు ఈరబై నాకు నేను మెడలేసుకొని ఎస్ బండి సంజయ్ హిందూ బండి సంజయ్ హిందూ బండి సంజయ్ హిందూ అని గర్వంగా తలెత్తుకొని తిరిగేద్దాము నాకు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ చెప్పాలి ఈ జుబ్లీస్ ఎన్నికలో మేము హిందువులమే హిందువులు మాకు ఓటేయాలి అని చెప్పి తుర్కోల ఓట్లు మాకు అర్థం చెప్పేద్దాము ఉండాలి ఒక్కసారి ఆలోచన అందుకే మీరు 17వ తారీఖు ఎన్నికలు ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉన్నది ఈ 3 రోజుల లోపల ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టుడు కాదన్నా జై జై అనుడు కాదక్క మీరందరూ ఓట్లేయండి అక్కడ దండ పెడతా మీరు ఓట్లు లేకుంటే మన బతుకులు పేదల బతుకులు బాగుపడాక ఇద్దరు పరిశ్రమలే ఇద్దరు పైసలు పెట్టుకెళ్తామనుకుంటున్నారు మేము మీకు ఆపద వస్తే కష్టం వస్తే మీకోసం కొట్లాడి కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీ సమస్యల పరిష్కారాన్ని కొట్టడానికి మేము మీ ముందుకు వస్తామక్క అందుకే మీరందరూ దయచేసి ఓటు బ్యాంక్ అవ్వాలండి ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో 80% హిందువులు ఓటు బ్యాంక్ గా మారి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్య స్థాపనకు హిందూ ఓటు బ్యాంక్ దమ్మంగా చూపెట్టడానికి ఈ మైనార్టీల కొమ్ము కాస్తూ మైనార్టీ వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి జూబ్లీస్ లోని హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ 2-3 రోజుల నుంచి జూబ్లీస్ ఎన్నికల వాతావరణం మారిపోయిందన్నా కాంగ్రెస్ వాళ్ళు వేరు బీఆర్ఎస్ వాళ్ళు ఫీల్డ్ మీకెళ్ళి వీకిడి పక్క జరిగారు ఎందుకంటే పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తుర్కోల వర్సెస్ హిందువులు వాళ్ళు గెలిస్తే మీరు తలెత్తుకొని తిరగలేరు వాళ్ళు గెలిస్తే మీరు బతకలేరు అరే తుర్కోల ఓట్లతోనే గెలిచినాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లాం రాజ్యంగా మార్స్తామని చెప్పి ఇలా వాళ్ళు కుట్రలు చేస్తున్నారు కానీ నా నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వికసిత్ తెలంగాణగా అభివృద్ధి చెందిన తెలంగాణగా మార్చాలని చెప్పి నా నరేంద్ర మోడీ కళలు కంటుంది కాబట్టి మీకు తుర్కోల రాజ్యం రావన్నా హిందువుల రాజ్యం రావన్నా శ్మశాన వాటికలు కావన్నా అభివృద్ధి చెందిన జూబ్లీస్ కావన్నా ఒక్కసారి ఆలోచించుకొని గల్లి గల్లి ఇవ్వండి గల్ప గల్ప తిరగండి హిందువుల ఓట్లు వేయించండి ఈ జూబ్లీస్ లో లంకల దీపక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ 2 చేతులు జోడించి సవినయంగా విజ్ఞప్తి చేసి ముగిస్తున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు ఎవరైనా మా అక్కలందరూ చేసామని మీరు అట్లా చేసామని 2 చేతులు మీ చేతుకు గాజులు పెట్టుకొని బొట్టు పెట్టుకొని మీరు అమ్మవారి భక్తులైతే మీరు చేసామనాలి లేకుండా అనకూడదు కమ్మకద్దు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓట్లు వేస్తారు కదా అటు ఇటు వేయాలా వాళ్ళంతా అటు వాళ్ళకేస్తే వేస్ట్ ఓటది మాకేస్తే రేపని చూడు ఎట్లా పడతాం ఇక వేస్తారు కదా మీకు కష్టం వస్తే మేము వస్తాం అక్క మీకు ఆపద వస్తే మేము వస్తామన్నా అన్న టైంపాస్ పాలిటిక్స్ చేయదన్నా ఇంటిని తిరగాలన్నా అక్క మీరు ఓట్లు వేసు కాదు మీరు ఓట్లు వేయాలి మీ చుట్టపోళ్ళు మీ స్నేహితులు ఎవరిని కూడా వారు 1 సైడే మేము పూర్తి కొట్టేస్తున్నాం గంప గుత్త ఓట్లు వేస్తున్నాం మీరు కూడా పూర్తికి ఓటేమని చెప్పి మీ చుట్టాలకు మీ స్నేహితులందరూ కూడా పూర్తికి ఓటేమని చెప్పే ప్రయత్నం చేయండి భారీ మెజార్టీతో దీపక్ రెడ్డి గారిని గెలిపించే ప్రయత్నం చేసే విజ్ఞప్తి ముగిస్తుంది భారత్ మాతాకి జై జై శ్రీరామ్